గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనసేన అభ్యర్థి పార్వతీ నాయుడుతో ప్రజలు కలిసి ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పార్వతీ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, తమకు అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామంటున్న జనసేన అభ్యర్థి పార్వతీ నాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా ప్రతి ఇంటా ప్రతి వాడా కూడా ప్రచార పరంపర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పార్వతీ నాయుడు వద్ద మనం ఉన్నాం. మేడం, మీ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మా ప్రచారం చాలా జోరుగా సాగుతుందండి. ప్రజలైతే విశేష స్పందన వస్తుంది. మాకైతే హారతులతో బ్రహ్మరథమే పడుతున్నారు. అంటే ప్రత్యర్థి పార్టీలంతా చాలా బలమైన వ్యక్తులు ఉన్నారు. మీరు ఒక తెలుగింటి ఆడపడుచుగా వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? ఎంత బలమైన వ్యక్తులైనా సరే మా మేనిఫెస్టో ద్వారా కానీ, మేము చేసే ప్రచారం ద్వారా కానీ, మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ ఇవన్నీ మాకు కొత్త ఆయుధాలుగా పనికొస్తాయండి. మీ ప్రచారంలో ప్రజలు మీకు ఎటువంటి సమస్యలు మీకు విన్నవించారు? ప్రచారంలో భాగంగా మేము తిరిగినప్పుడు సమస్యలంటే ఏ గ్రామం కూడా అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా వాళ్ళు డ్రైనేజ్ సమస్యలు చెప్తున్నారు. ఇంకా ఈవెన్ ఒక్కొక్క గ్రామంలో స్ట్రీట్ లైట్లు కూడా లేవు ఇప్పటి వరకు. ఇంకా తాగునీటి సమస్య చాలా ముఖ్యంగా ఉందండి. సమస్యల పరిష్కారానికి మీరు ఎటువంటి మార్గాలు చూపనున్నారు? ఖచ్చితంగా అండి, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలు తీరుస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా తీర్చిస్తామండి. మీ నియోజకవర్గంలో ఓటర్ల మహాశైలను మీరు ఏమైనా విజ్ఞప్తి చేయనున్నారు? ఓటరు మహాశైలకు ఒకటే విజ్ఞప్తి అండి, ఏ ప్రలోభాలకు లొంగకుండా మనం నిజాయితీగా ఓటు హక్కుని, ఎంతో గొప్పదైన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల్లో నడవటం కోసం నేను వచ్చాను. తెలుగింటి ఆడపడుచుగా మీరు ఒక్కరోజు వేసే ఓటు స్పష్టంగా వేయటం ద్వారా మీ భవిష్యత్తు మారుతుంది, పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. మీరు వేసే ఓటు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడమే కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే లక్ష్యంగా మనం అందరం కలిసి ముందుకు నడవాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పొన్నూరు నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.